నమస్తే. మనం ప్రస్తుతం తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాము. ఇవాళ మార్నింగ్ నుంచి ఇక్కడ కోలాహలమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలందరూ కూడా చేరుకొని కేసీఆర్ పైన ఉన్న అభిమానాన్ని వారి వివిధ రూపాల్లో తెలుపుతా ఉన్నారు. మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సుర్వి యాదయ్య గౌడ్ ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎట్లా చూస్తున్నారు కేసీఆర్ బర్త్డేని? ఎట్లా ఏం చెప్తాం అనుకుంటున్నారు? గతంలో తెలంగాణ రాకముందుకు ప్రతి పల్లెలో ఎడారిగా ఉండేది. ప్రతి పల్లెలో చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు ఉంటే నక్సలిజానికి పోయి ఉద్యమాలు చేశారు. ప్రతి పల్లెలో ఎవరన్నా ఖాళీగా ఉన్న వాళ్ళు ఉపాధి కోసం బొంబాయి, దుబాయ్ పోయి బతుకుదేరు ఉండేది. అలాంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉండేది. ఆ తెలంగాణ రాష్ట్రంలో నీరు తాగేటందుకు నీరు లేక ఫ్లోరిన్ వాటర్ తాగుతూ బొక్కలు, ఎమకలు వంగిపోయే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చూసి చలించిన కేసీఆర్ గారు ప్రత్యేక రాష్ట్రం అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రజలు బాగుంటారనే ఆలోచనతోని తెలంగాణ ఉద్యమాన్ని, తన ప్రాణాన్ని పలంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజల చేతులలో పెట్టిన నాయకుడు. అలాంటి నాయకుడిని వేడుకలు అనేది గొప్పగా చూస్తుంటాం. స్వచ్ఛందంగా వచ్చి ఇవాళ కేక్ కటింగ్, విదేశాలలో కూడా కేకులు కట్ చేస్తారు. ఎందుకు కట్ చేస్తారు అంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కాగానే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షలాది ఎకరాలల్లో పంటలు పండించి రైతు కళ్ళల్లో ఆనందం చూసాడు. రైతులకు సంక్షేమ పథకం అనేది రైతు బంధు పెట్టి రైతులకు మేలు కోరాడు. ఆ రకంగా రైతులు ధాన్యం అమ్ముకుంటేందుకు కల్లాలు పెట్టాడు. అనేక రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు చూశారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఎడారి అయిపోయిన దాన్ని పచ్చని పల్లెలు అయితేందుకు పల్లె ప్రకృతి వనాలు పెట్టాడు. పచ్చని పల్లెలు అయితే హరిత విప్లవం లాగా మొక్కలు నాటి గ్రామాలను శశశ్యామలం చేశాడు. ముసలోళ్లకు పెన్షన్ 200 రూపాయలు ఇస్తే అది వైఎస్ రాజశేఖర రెడ్డి దేవుడు అన్నారు. మరి కేసీఆర్ గారు 200 రూపాయలని 2000 చేసిండు. మహాత్ముడు అనే పరిస్థితి తెచ్చుకుంటూ కేసీఆర్. ఆ రకంగా చూస్తే పేద ఇంట్లో పెళ్లి అయితే కనీసం ఇబ్బందులు ఏంటి, కట్నం ఇయ్యలేని పరిస్థితిలో ఒక చలించి చూసి ఒక పేదల వాళ్ళ పెళ్లి చూసి కళ్యాణ లక్ష్మి పథకం తీసుకొచ్చి ప్రజలకు న్యాయం పథకము వర్తింపజేసిండు. ఈ రకంగా చూస్తే అనేక రకాలుగా సంక్షేమ పథకాలు తెచ్చిండు. గ్రామాలలో చెరువులు అంటే గంగాలం లాగా ఉన్నాయి, గోళాలలాగా మార్చి ఆ చెరువులని కుడిక తీసి మిషన్ భగీరథ చేశాడు. త్రాగేటందుకు నీరు లేక మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీరు అందించాడు. అలాంటి నాయకుని గొప్పగా చూసి ఇప్పుడు అంటే స్వచ్ఛందంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాణాన్ని పలంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించండు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అందించడు. అలాంటి శస్యశ్యామలం ఉన్న రాష్ట్రాన్ని ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. వీళ్ళు కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తాని అని కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు 420 హామీలు అని చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రజల్ని అనేక మందిని ఇబ్బంది గోసదీస్తున్నారు. ఆటో కార్మికులు రోడ్డున పడ్డారు. ఫ్రీ బస్ అని పెట్టి ఆటో కార్మికులకు 10,000 రూపాయలు ఇస్తామని 10,000 ఇవ్వలేదు, వాళ్ళు రోడ్డున పడ్డారు. పేదలు ఇండ్లు కట్టుకుంటే హైడ్రా పేరుతోని పేదల ఇండ్లు కూల్చేసి రోడ్డు మీద పడేసాడు. ఈ రకంగా చూస్తే ఉద్యోగులు పెన్షన్ డబ్బులు దాచిపెట్టుకున్నవి కూడా ఇయ్యలేని పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉన్నది అని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక నేను పేగులు తీసి మెడలేసుకుంటా, లాగులు తొండలేడుస్తా అని మాటలు మాట్లాడుతున్న ఈ ముఖ్యమంత్రి గారిని చూస్తున్నాం. అనేక రకాలుగా సంక్షేమ పథకాలు అందించండు. గతంలో అని మేము మీరు కేసీఆర్ మహాత్ముడు అంటే తట్టుకోలేని పరిస్థితి ప్రెస్టేషన్లో ఉన్నాడు. ఎవరికి మహాత్ముడు అంటాడు అంటే పేదలకు మహాత్ముడు, మిషన్ భగీరథ ద్వారా నీరందించిన మహాత్ముడు అంటారు. అది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించిన రైతులు మహాత్ముడు అంటారు. ముసలవ్వలకు 200 రూపాయలు 2,000 రూపాయలు చేసినందుకు మహాత్ముడు అంటారు. కానీ ఈయనని ఏమంటారు, ఎప్పుడైనా ప్రెస్టేషన్లో ఉన్నాడు అంటే డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలే తెలంగాణ 26 నెలలు అవుతున్నది. ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన పథకాలు ఏమి లేవు, ఈయన తీసుకొచ్చిన నిధులు ఏమి లేవు. 62 సార్లు ఢిల్లీకి పోయిండు. 62 సార్లు ఢిల్లీకి తెలంగాణ రాష్ట్రం నుంచి మూటలు తీసుకుపోయి వాళ్ళ
కాళ్ళం కూడా పెట్టి భజన చేసుకుంటూ తాలి చేతిలో ఊపుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ప్రతిపక్ష నాయకులను విమర్శిస్తారు. ఈ ప్రతిపక్ష పార్టీలో కూడా ఈ బీఆర్ఎస్ బలంగా ఉండి వాళ్ళని ప్రశ్నిస్తుంది. వారు ఏంటంటే బొగ్గు స్కామ్ చేసారు, ఈ స్కామ్ లో ఇంత దోపిడీ జరిగిందని ముఖ్యమంత్రి బొమ్మర్ది అజిత్ రెడ్డి ఏమో పేరున్నది, ఆయనని అడిగితే నిలదీస్తే దాన్ని డైవర్ట్ చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ అని తీసుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అని తీసుకొస్తే అందరు నవ్వుకుంటారు రాష్ట్రంలో. ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ చేసేది ఓ ముఖ్యమంత్రి చేయడు, ఓ మినిస్టర్ చేయడు, అధికారులు చేస్తారు. అధికారులను ప్రశ్నించాలి, అధికారుల మీద ఏమైనా యాక్షన్ ఉంటే తీసుకోవాలి. కానీ మరి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కూడా విదేశాలలో పోతూ మాట్లాడిండు మన ఇంటర్వ్యూలలో. మేము అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందంట. గతంలో కూడా చట్టం తన పని తను చేసిండు. అంటే ఈయన ఓటుకు నోటు కేసులలో దొరికిన దానికి ఒక రివెంజ్ తీర్చుకోవటానికి ఒక కక్ష సాధింపు చర్యగా ఈ అన్ని నోటీసులన్నీ తీసుకొచ్చి విచారణల పేరుతో కాలవ్యాపన ఎలా తీస్తుండు. కానీ పరిపాలన ఇక్కడ ఇంకొక ప్రశ్న, బీఆర్ఎస్ పార్టీ అంటుంది తెలంగాణ జాతిపిత మహాత్ముడు అని మీరు చేసిన కార్యక్రమంలో కూడా చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది తెలుసా? కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత 9-10 సంవత్సరాలు తెలంగాణను వినాశనం చేసిండు కేసీఆర్, అందుకే నా ఇవాళ సంబరాలు చేస్తున్నారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కారుకు బ్రేకులు పడ్డాయి, కనీసం ఎక్కడ కూడా మెజారిటీ సాధించిన పరిస్థితి లేదు. వాళ్ళు అనుకున్న స్థాయి కంటే చాలా తక్కువ స్థాయికి సీట్లు పడిపోయినాయి, వాళ్ళ గ్రాఫ్ తగ్గుతుంది, అందుకు ఆ సంబరాలు చేసుకుంటారు అని చెప్పేసి మిమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. మీరేమంటారు? ప్రతి జిల్లాకు పోతే జిల్లా కలెక్టర్ భవనాలు కనపడతాయి. అదేవిధంగా హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చూపిస్తానికి ఫ్లైఓవర్లో ట్రాఫిక్ లేకుండా క్లియర్గా కనపడుతుంటుంది. ఆ రకంగా చూస్తే హైదరాబాద్ నగరంలో 120 అడుగుల ఎత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టాడు. అంటే ఆదర్శంగా, అంటే బహుజనులకు ఆదర్శంగా. ఇలాంటి పరిస్థితులు అంటే అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు కాబట్టి మహాత్ముడు అంటూ. ఏంటి మహాత్ముడు అంటే ప్రజల్లో నుంచి ఉట్టుకొచ్చిండు, ప్రజల అవసరాలు తీర్చండు కాబట్టి ఆ రకంగా మహాత్ముడు అంటాడు. కానీ మరి ఈయన పరిపాలనలో ఏం చేసిండు? ఇప్పుడు 2000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4000 ఇస్తున్నాడు. ఈయన ఇచ్చిండా? అది ఇవే చేతగాలేదు. 1,16,000 కళ్యాణ లక్ష్మి చెక్తో పాటు 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు, అది ఇవ్వలే. చదువుకున్న విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నాడు, అవి ఇవ్వలే. అదే రకంగా చూసుకుంటూ పోతే వీళ్ళు రైతు బంధు కూడా మొన్న డిసెంబర్లో రైతులకు రైతు బంధు వేయవలసిందే, ఆ రైతు బంధు కూడా వేయలేదు. ఇటు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిండు, ఇప్పుడు ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వలే. ఈ అన్ని అడుగుతుంటే ఫ్రస్ట్రేషన్ గా వీటి తట్టుకోలేక అంటే ప్రతిపక్ష పార్టీని బదనాం చేసేందుకు ఇదొక జిత్తుల మారి నక్కగా వ్యవహరిస్తుండు. ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి అన్నాడు. మొన్న పోతే చూసారు, మునుగోడు ప్రాంతంలో ఉన్న ఒక ఎమ్మెల్యే, నువ్వు రాజు అయితే నాకు ఇప్పటిదాకా మంత్రి పదవి ఇవ్వలేదు, అరే నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నీ ముఖ్యమంత్రి పదవి ఉడవికిస్తా అని చెప్పి నేను ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటా అని చెప్తున్నాను. అలాంటి పరిపాలనలో కాంగ్రెస్ ఉన్నది. అంటే ఫ్రస్ట్రేషన్లో కూతురు. ఇంకా రేపు ఎంతమంది ముఖ్యమంత్రులు అవుతారో తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉంటుంది. అంటే దాన్ని డైవర్ట్ చేసేందుకు ఈ నాటకాలు బీఆర్ఎస్ పార్టీని విమర్శించారు. మొన్న సర్పంచ్ ఎన్నికలలో గతంలో బీఆర్ఎస్ పార్టీగా అధికారంలో ఉన్నప్పుడు సర్పంచులు 12,769 మంది సర్పంచులు ఉంటే 9,600 మంది సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉండే. ఇవాళ పరిస్థితి ఏంది? వీళ్ళ 6,000కు వచ్చింది. అధికారంలో ఉండి 6,000 సర్పంచులు ఉంటే మిగతా మొత్తం బీఆర్ఎస్, బీజేపీ ఇంకా ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు. అంటే సగానికి సగం ఉన్నారు కదా. మరి ఈ పరిపాలన మీద ఎట్లా వ్యతిరేకత ఉన్నది? ఆ రకంగా చూస్తే కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు మున్సిపాలిటీలలో డెవలప్మెంట్ చూసి ఇవాళ కూడా ఓట్ల శాతం అనేది 40% బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నది. ఇలా ఉండి చూసుకుంటూ పోతుంటే అనేక రకాలుగా గ్రామ పంచాయతీలలో వ్యతిరేకత చూపించారు, మున్సిపాలిటీలో వ్యతిరేకత చూపించారు, రేపు ఎంపీటీసీ ఎన్నికలలో కూడా చూపిస్తారు. ఇంకా ఈయన అధికారంలోకి వచ్చినాక 24 నెలలకు కూడా సర్పంచుల పదవి కాలం అయిపోయినాక 22 నెలలకు కూడా 2 సంవత్సరాలకు కూడా ఎన్నికలు పెట్టని ఈ ప్రభుత్వం. అదే రకంగా మున్సిపాలిటీలలో ఎన్నికలు 1.5 సంవత్సరం దాటినా వాళ్ళు పెట్టలేదు. అంటే వీళ్ళు ఎన్నికలు పెట్టడానికే ఇంత కాలం పట్టింది. మరి ఈ పరిపాలన మీద ఏం దృష్టి సాధిస్తారు? ఇప్పటికీ వీళ్ళు చెప్పే మాయమాటలు ఎవరు నమ్ముతలేరు. ప్రజలు అగ్ర ఆవేశం మీద ఉన్నారు. ఇవాళ కేసీఆర్ బర్త్డేకు స్వచ్ఛందంగా ఎంతమంది వచ్చినో చూసిన ఆనందం. ఇతర రాష్ట్రాలలో కూడా కేసీఆర్ వేడుకలు చేస్తారు, ఇతర దేశాలలో కూడా చేస్తారు అలాంటి నాయకుడిని. ఎందుకంటే చావు నోట్లో తలబెట్టినోడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఇవాళ వలసలు అనేది ఆగిపోయినాయి. నక్సలిజం అనేది లేకుండా ఉపాధి కల్పన కోసం హైదరాబాద్లో వ్యవసాయాలు ఉన్నోడు వాడు ఈ రకంగా ఉండే. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు 20 లక్షలకు ఉన్న ఎకరం భూమి ₹1 కోటి అయింది.
రియల్ ఎస్టేట్ అనేది విపరీతంగా ఉండే, అభివృద్ధి చెందిండే, రైతుకు ఆ భూమికి విలువ ఉండే. రైతుకు ఈ రోజు కేసీఆర్ వల్లనే గ్రామాలలో ఎవరికన్నా భూమి ఉంటే పిల్లనిచ్చే అనే పరిస్థితికి వచ్చిందంటే కేసీఆర్ పుణ్యమా అంటూ. ఎందుకంటే అలాంటి రేట్లు ఉన్నాయి, రైతులకు మంచి పేరున్నది, అలాంటి వారికి పిల్లనిస్తేందుకు ముందుకు వస్తారు భూమి ఉన్న వాళ్ళకు. ఫైనల్గా ఒక మాట చెప్పండి యాదవ్ గారు, వాస్తవానికి ఇప్పుడు మీరు చెప్పిన ఈ 420 హామీలను కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, ఇంకేదైతే హామీలు ఇస్తూ ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ చేయాలంటే డబ్బులు కావాలి మెయిన్గా. సో కానీ గతంలో కేసీఆర్ చేసిన అప్పుల వల్ల, కాళేశ్వరం స్కామ్ వల్ల, ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించిన డబ్బుల వల్ల, ఇట్లా ఎంత వినాశనం చేయడం వల్ల ఇవాళ ఆర్థిక పరిస్థితి కుంటుపడిపోయింది. ఆర్థిక పరిస్థితి కుంటుపడింది కాబట్టి మేము వీటికి డబ్బులు ఇవ్వలేకపోతున్నాం, సంక్షేమ పథకాలు చేయలేకపోతున్నాము, వీటన్నిటికీ కారణం కేసీఆర్ అంటున్నాడు. మీ సమాధానం ఏంటి? ఫోన్ ట్యాపింగ్ అని ఎవరన్నా కంప్లైంట్ చేసిరా? రాష్ట్రంలో వీళ్ళు అంటుంటారు ఫోన్ ట్యాపింగ్ ముఖ్యమంత్రి చేసిండు, కేటీఆర్ చేసిండు, హరీష్ రావు చేసిండు అని ఎవరన్నా కంప్లైంట్ చేసిరా? అది ఏంటంటే కక్ష సాధింపు చర్యలాగానే కనపడుతుంది. ఈయన ఫోన్ ట్యాపింగ్ అయిందంటే ఈయన చేసేది ఫోన్ ట్యాపింగ్ అనేది ఓటు మీద చేస్తారు, దొంగల మీద, తీవ్రవాదుల మీద, దోపిడీ చేసే వారి మీద చేసే, అది కూడా అధికారులు చేస్తారు. మరి ముఖ్యమంత్రి మీద పెట్టడం ఇది సరైనది కాదు. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి ఉండు, మరి ఆ పరిస్థితుల్లో అందరి ఫోన్ ట్యాపింగ్ చేసి సంపాదిస్తుండా? మరి ఆ రకంగానే ఉన్నదా? ఇప్పటికీ ఈ రాష్ట్రము ఈ రకంగా అభివృద్ధి లేదు, మరి పైసలు లేవంటుండే ఈయన, బాగానే ఉంది. మరి మూసీ సుందరీకరణ పేరుతోని 1,00,000 కోట్లు ఏడుకెళ్ళి తెచ్చి పెడతా అంటాడు. ఎక్కడ ఏ నియోజకవర్గాన్ని పోయినా 700 కోట్లు 800 కోట్లు ఇస్తానని ఎట్లా చెప్తాడు? మరి ఆ పరిస్థితిలో లేదు. మరి ఏ పరిస్థితిలో లేనప్పుడు ఈయన అన్ని చూసుకొనే కదా పరిపాలనకు వచ్చేది. 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 ఎట్లా ఇస్తానని చెప్పిండు. మిగులు రాష్ట్రంగా ఉన్నదనే దాని మీద రాష్ట్రం అభివృద్ధి చెందింది. కేసీఆర్ ఉన్నప్పుడు అనేక రకాలుగా ఖనిజ సంపద పెరిగింది, తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలుగా అభివృద్ధి చెందింది. ఆ పదంలో ఉంచాల్సిన బాధ్యత ఈయన పైన ఉంటుంది. కానీ వీళ్ళు దోపిడీని పెరగాలంటే మొన్ననే చూసినాం, ఒక కాంట్రాక్టర్లు బిల్లులు కావాలని పోతే సెక్రటరియట్ పోతే కమిషన్లు ఇస్తేనే ఆ బిల్లులు ఇస్తామనే పరిస్థితిలో ఆడున్నది. ఆ కాంట్రాక్టర్లు కూడా సెక్రటరియట్లో ధర్నా కూర్చున్నారు. కాంట్రాక్టర్ అంటే 10% నుంచి 20% అవినీతి అనేది క్లియర్గా చెప్తుంది. ఏమైనా మంత్రి గారి బిడ్డ సంబంధించిన, రాష్ట్ర మంత్రి గారు సంబంధించిన బిడ్డ కూడా చెప్తుంది, కాంట్రాక్టర్లు మాకు డబ్బులు ఇస్తలేరు, అవతలికే కొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఇట్లా ఇచ్చిర్రు అనే దాని మీద బాధ్యతగా ఆరోపణలు చేసిర్రు. అనేక రకాలుగా ప్రభుత్వం మీద కూడా విమర్శలు చేసిర్రు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న. అలాంటి పరిపాలన ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. కానీ మళ్ళీ సారే రావాలి, కేసీఆరే కావాలని రాష్ట్రంలో ఉంటుంది. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈయన పదవిని కాపాడుకుంటానికే మన రాష్ట్రం నుంచి మూటలు తీసుకపోతే అప్పు కాకపోతే ఏమవుతుంది తెలంగాణ రాష్ట్రానికి? తీసుకుపోయేది ఇక్కడికి వెళ్ళి వచ్చే పైసలు తీసుకుపోయి కేంద్రంలో పెద్దల ముంగట అల్ల ముంగట పెడుతున్నాం. ఇక్కడనేమో బీజేపీతోని శత్రుత్వం ఉన్నట్టు నటిస్తుండ్రు, రాష్ట్రంలోనేమో కేంద్రంలోనే బీజేపీతోని శత్రువు ఉన్నట్టు నటిస్తున్నారు, రాష్ట్రంలోకి వస్తే బాయి అన్నట్టు చూసాం. మున్సిపల్ ఎన్నికలలో చూసినాం, ఏంది బీజేపీ కాంగ్రెస్ ఒకటై వాళ్ళు చైర్మన్లు పంచుకునే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. మరి కేంద్రం పోతే పొద్దున్న లేస్తే మోడీని విమర్శించే రాహుల్ గాంధీ అక్కడ ఉన్న ఎప్పటికప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించాడు. అక్కడనేమో శత్రువులా కనపడుతుంటాడు, ఈడ రేవంత్ రెడ్డికి ఈడ చోటాబాయ్ బడాబాయ్ అన్నట్టు ఉన్నది. మరి పరిపాలన చూస్తేనేమో ఈ రకంగా కనపడుతుంటది. అంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ మీద ఒక కుట్రపూరితమైన రాజకీయం తెరలేపుతందుకే ఫోన్ ట్యాపింగ్, అవసరమైతే లూజ్ టాకింగ్ మాట్లాడుతుండ్రు. ఏంది మేము జైలుకు పంపిస్తాం కేసీఆర్ని కేటీఆర్ని అని చెప్తాడు. కానీ కేసీఆర్ని టచ్ చేస్తే భస్మం అయిపోతాడు, అగ్గాయి మండుతారు జనాలు. నువ్వు ఆ మాట కూడా ప్రజలని, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని అవమానపరిచినట్టు మాట్లాడుతున్నావు. నీ సంస్కృతి మార్చుకోవాలి ముఖ్యమంత్రి గారు, నీ భాష మార్చుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అతి ఎక్కువ ప్రజాదరణ కలిగిన వ్యక్తులు ఎవరంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. అలాంటి వారి మీద నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నావు, అనేక రకాలుగా ప్రజలు అభివృద్ధి చెందినారు. నువ్వు అలాంటి నాయకుల మీద విమర్శలు చేస్తున్నావు. నువ్వు ఈ విమర్శలన్నీ ఎప్పటికప్పుడు ప్రజలు తిప్పి కొడుతున్నారు కాబట్టి డైవర్ట్ చేసేందుకు ఇది ఒక కపట నాటకం. ఫోన్ ట్యాపింగ్ కానీ, ఈ కార్ రేస్ అనే కానీ, కాళేశ్వరం నోటీసులు అనే కానీ ఇలాంటి తెర మీదకి తెచ్చి వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను 420 హామీలను అమలు పరిచే చేతగాకనే ఈ నాటకం. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి పతనానికి దగ్గరలో ఉంది. గోతి తీసిరు, గోతిలో నుంచి తొక్కుడు దొక్కితే పాతాళ లోకానికి పోయే పరిస్థితిలో రేవంత్ రెడ్డి పరిపాలన ఉంటుంది. కాబట్టి మీరు ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు, ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉంటారు, ఎక్కడ కూడా ప్రజలు ఆనందంగా లేరు. కాబట్టి అందుకే సారే రావాలి, కేసీఆర్ కావాలని ఇలా కేసీఆర్ జాతిపిత అని
ప్రజలు రాష్ట్ర ప్రజలంతా అంటుర్రు. కానీ నువ్వు ఒక కక్ష సాధింపు కొరకు ఎవరికి జాతిపిత అని మాట్లాడుతున్నావు. ఆ అన్నప్పుడల్లా అగ్గయ్యి మండుతురు ప్రజలు. నువ్వు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే జాతిపిత అంటే ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో పనిచేసిన గాంధీజీ ఎంత గొప్పవాడో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కేసీఆర్ గారు కూడా అంతే గొప్పవాడు. కాబట్టి ఇలా తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని అంటుర్రు అని తెలుసుకో రేవంత్ రెడ్డి గారు. సో చూసినాం కదా, ఇది మరి దాదాపుగా ఇవాళ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా స్వచ్ఛందంగా మేమందరం కూడా తెలంగాణ భవన్ చేరుకున్నాము. కేసీఆర్ పైన అభిమానాన్ని చాటుతున్నాము. కేసీఆర్ మాకు జాతిపిత, ఎవరైనా కాదు అంటే కనుక వారు భస్మం అవుతారు, జాగ్రత్త. కేసీఆర్ మీద చేయి వేసినా, కేసీఆర్ను ముట్టుకున్నా కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. అదేవిధంగా రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం కుప్పకూలేటువంటి పరిస్థితి ఉంది. ఫస్ట్ ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకులను చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు సుర్వి యాదయ్య. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్, విశ్వం టీవీ, తెలంగాణ భవన్.